హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫైనల్గా టీసీఎస్ అయితే మనకి రిజల్ట్ అయితే అనౌన్స్ చేసింది. సో సో ఎవరైతే టీసీఎస్ అనుకుంటే ఎగ్జామ్ రాశారో వాళ్ళకైతే టీసీఎస్ బ్యాచ్ స్టేటస్ అయితే పంపుతుంది. అండ్ అలాంగ్ విత్ బ్యాచ్ స్టేటస్ మెయిల్స్ కూడా సెండ్ చేస్తుంది. సో గో అండ్ చెక్ యువర్ మెయిల్స్ ఆల్సో. సో ఎవరికైతే టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఇలా బ్యాచ్ స్టేటస్ వచ్చిందో, సో ఆల్మోస్ట్ వాళ్ళకైతే ఇంటర్వ్యూ మెయిల్స్ అయితే పంపుతారు టీసీఎస్ వాళ్ళు. సో బ్యాచ్ స్టేటస్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ మెయిల్స్ వస్తాయంటే 100% అయితే గ్యారంటీ ఇవ్వలేం. కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. 90% ఆఫ్ ది పీపుల్స్ హూ ఆర్ బ్యాచ్డ్, సో దే విల్ డెఫినెట్లీ గెట్ ది ఇంటర్వ్యూ మెయిల్స్ సూన్. సో ఇక్కడ మనకి ఫేసెస్ వైజ్ అయితే సెండ్ చేస్తలేదు టీసీఎస్. సో సో ఇక్కడ ఫేస్ వన్ వాళ్ళు ఫస్ట్ రాశారు. సో ఫేస్ వన్ వాళ్ళకి రిజల్ట్ ఫస్ట్ వచ్చేయాలంటే అలా లేదు. ఫేస్ వన్ వాళ్ళకైనా, ఫేస్ టూ వాళ్ళకైనా, ఫేస్ త్రీ వాళ్ళకైనా సో అందరికీ అయితే సెండ్ చేస్తున్నారు. మీరైతే వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు మనకి కొంతమందికి మెయిల్స్ అయితే సెండ్ చేస్తుంది టీసీఎస్ ఇలాగ రిజల్ట్. ఇది రిజల్ట్ మెయిల్. సో ఇక్కడ మనకి మనం ఏ రోల్ సెలెక్ట్ అయ్యామో ఇక్కడ మనకి మెన్షన్ చేసి ఉంటుంది. టీసీఎస్ ప్రైమ్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే టీసీఎస్ ప్రైమ్ అని, అండ్ టీసీఎస్ నింజా సెలెక్ట్ అయితే టీసీఎస్ నింజా, టీసీఎస్ డిజిటల్ సెలెక్ట్ అయితే టీసీఎస్ డిజిటల్ అని ఉంటుంది అక్కడ. సో మీరైతే దాని ప్రకారంగా మీరైతే ప్రిపేర్ అవ్వాలి. సో ఇంటర్వ్యూ అయితే 2 to 3 డేస్లో ఉంటుంది. సో వాళ్ళైతే ఇమీడియట్గా ఇంటర్వ్యూ అయితే పెడతారు. సో వీ హ్యావ్ టు ప్రిపేర్ వెల్. సో ఈ మెయిల్లో ఒక ఫామ్ అయితే ఇచ్చారు. ఆ ఫామ్ అయితే బిఫోర్ 15th of May అయితే ఫిల్ చేయమని ఇచ్చారనమాట. సో ఈ ఫామ్ అయితే మనం డీటెయిల్గా ఫిల్ చేయాలి. అండ్ ఇందులో సిటీ నెంబర్స్ అండ్ డీటెయిల్స్ రిలేటెడ్ టు యూ, ఆల్ దోస్ ఆర్ యూ షుడ్ హ్యావ్ టు ఫిల్ మస్ట్ అండ్ షుడ్. సో మనం టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో బ్యాచ్ స్టేటస్ ఎలాగా చెక్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో గూగుల్లో టైప్ చేసిన తర్వాత లాగిన్, ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ నొక్కి లాగిన్ చేయండి. నెక్స్ట్ మీ ఈమెయిల్ అండ్ క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చా ఎంటర్ చేయండి. సో తర్వాత మీ మెయిల్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయండి. ఆఫ్టర్ లాగిన్ ఎలా అయితే మనకి పేజ్ అయితే డిస్ప్లే అవుద్ది. సో ఇక్కడ ట్రాక్ మై అప్లికేషన్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. సో సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాచ్ స్టేటస్ ఉందో లేదో చూపిస్తుంది. దీనిపైన ఎవరికైతే వచ్చిందో వాళ్ళకైతే చూపిస్తుంది అనమాట. నాకైతే ఇంకా రాలేదు. సో రాలేని వాళ్ళు వెయిట్ చేయండి. అంటే అందరికీ ఒకేసారి పంపట్లేదు అండ్ ఫేసెస్ వైజ్ కూడా పంపట్లేదు కాబట్టి బ్యాచ్ స్టేటస్ రాకపోయినా మీరైతే వరీ అవ్వకండి. వస్తుంది అప్డేట్ అయితే టుమారో లోపల ఇక్కడ బ్యాచ్ స్టేటస్ అయితే వస్తుంది. సో డోంట్ వరీ. దిస్ అబౌట్ దిస్ వీడియో. ఇఫ్ ఎనీవన్ నాట్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ click the bell icon also, and comment if you have any doubts related to TCS or Cognizant. Thank you.